To see your son, daughter as IAS, IPS, IRS officer at an early age of 22 years, here is the solution. KP's 21st Century IAS Academy Rajahmundry, offering you best available faculty and infrastructure to guide the students design themselves, ready for civils and other competitive exams, Inter plus IAS and Degree plus IAS coaching classes. We aim not only at academic improvement but also overall development of the student's personality through indoor and outdoor games, physical trainings, yoga and exposure visits along, training in cultural art forms, and of course self-defense mechanism to the girl students especially. Well equipped with sufficient playground, infrastructure. Come join us. Let's make your dream a reality. Admissions in progress. For more details, please contact KP's 21st Century IAS Academy Rajahmundry. Phone 91009 34572 90306 9229. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీని పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు ఏడీజీ సిఐడి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సిఐడి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఈ ఎంపీ మీద ఉన్నటువంటి అలిగేషన్స్ ఏంటంటే విభిన్న సామాజిక వర్గాల పట్ల ద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేయడం, అలాగే ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంపొందించడం, అండ్ అలాగే ఇండల్జింగ్ ఇన్ సిస్టమేటిక్ స్కీమాటిక్ ఎఫర్ట్ టు కాజ్ టెన్షన్స్ అమాంగ్ కమ్యూనిటీస్ త్రూ హిస్ స్పీచెస్. అంటే తన ప్రసంగాల ద్వారా వివిధ వర్గాల మధ్య ఉద్దేశపూర్వకంగా టెన్షన్లు క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం, అటాకింగ్ వేరియస్ గవర్నమెంట్ డిగ్నిటరీస్ ఇన్ ఎ వే విచ్ విల్ కాజ్ లాస్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ది గవర్నమెంట్. ప్రజలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి వివిధ ప్రభుత్వ ఉన్నతాధికారులపై విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. సో ఇటువంటి అలిగేషన్స్ తోటి ఎంపీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 124A, 153A, 505, 120B ఈ 4 సెక్షన్ల ఆధారంగా కేసులు బుక్ చేయడం జరిగింది. 124A అంటే సెడిషన్ లా, అంటే రాజద్రోహం కింద కేసు పెట్టడం జరిగింది. 153A ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, విభిన్న సామాజిక వర్గాల మధ్య ద్వేషాన్ని పెంపొందించేటటువంటి, శత్రుత్వాన్ని పెంపొందించేటటువంటి చర్యలు చేపట్టడం. 505 అంటే స్టేట్మెంట్స్ కన్యూసింగ్ ది పబ్లిక్ న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ ని పెంపొందించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం. అలాగే కాన్స్పిరసీ అండర్ సెక్షన్ 120B ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్. సో కాన్స్పిరసీ అంటే కుట్ర జరపడం, ప్రభుత్వానికి విరుద్ధంగా కుట్ర జరపడం. సో ఈ 4 సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదు చేయడం జరిగింది ఎంపీ గారి మీద. దెన్ ఆ తర్వాత ఈ రఘురామకృష్ణరాజు గారు సంబంధించినటువంటి ప్రతినిధులు, లాయర్లు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఈ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు హైకోర్టులో వీళ్ళు చెప్పినటువంటి కారణం ఏంటి అంటే రఘురామరాజు గారికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తర్వాత ఈ ఎంపీని అరెస్ట్ చేసే విషయంలో సరైన ప్రక్రియ అనుసరించలేదని, నిబంధనలు ఫాలో కాలేదని చెప్పారు. సో సిఐడి కస్టడీలో, అంటే గుంటూరులో సిఐడికి సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయంలో ఈయన కస్టడీలో ఉన్నారు. సో ఆయనకి కావలసినటువంటి సదుపాయాలు కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అండ్ విచారణ పూర్తయ్యే వరకు మ్యాజిస్ట్రేట్ ఎదురు హాజరుపరచకూడదని కూడా చెప్పారు. అలాగే దాంతోపాటు ఆహారం, వైద్యం, వసతి, వెసులుబాటు కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ కాంటెక్స్ట్లో అసలు హౌస్ మోషన్ అంటే ఏంటి? సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళని ఈ క్వశ్చన్ అడగచ్చు. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎల్ఎల్బి బ్యాక్గ్రౌండ్, సివిల్స్ ఇంటర్వ్యూ కానీ లేకపోతే గ్రూప్ 1 ఇంటర్వ్యూ కానీ, హౌస్ మోషన్ పిటిషన్ అంటే ఏంటో తెలుసా? సో ఈ హౌస్ మోషన్ పిటిషన్ అనేది ఇట్స్ అ ఫార్మల్ రిక్వెస్ట్ మేడ్ టు ఎ జడ్జ్ ఫర్ ఎన్ ఆర్డర్ ఆర్ జడ్జిమెంట్. ఒక ఉత్తర్వు జారీ చేయమని కానీ, ఒక తీర్పునివ్వమని కానీ హైకోర్టుకి ఒక న్యాయమూర్తికి చేసేటటువంటి ఒక అభ్యర్థన. సో ఇది రకరకాల ఉద్దేశాలతోటి అభ్యర్థనలు చేయొచ్చు. అంటే ఒక కేసు ట్రయల్ కొనసాగించమని అడగచ్చు,
లేకపోతే ఆ ట్రయల్‌ని తర్వాత కాలానికి పోస్ట్‌పోన్ చేయమని అడగొచ్చు. ఒక ఉత్తర్వుని మార్పు చేయమని అడగొచ్చు. ఒక తీర్పు ఇవ్వమని అడగొచ్చు. అలాగే ఒక రీహియరింగ్ కూడా అడగొచ్చు. ఇది రకరకాల రిక్వెస్ట్‌లు ఏదైనా చేయొచ్చు దీని మీద. హౌస్ మోషన్ పిటిషన్ కింద ఈ రకమైనటువంటి అభ్యర్థనలు చేసే అవకాశం ఉంది. అండ్ ఈ కాంటెక్స్ట్‌లో మనకి ప్రిలిమ్స్ గాని, మెయిన్స్‌లో గాని అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వెషన్స్ దేనికి సంబంధించి ఉండొచ్చు అంటే, ఒక ఎంపీని అరెస్ట్ చేయడం ఎట్లాగా? దాని ప్రొసీజర్ ఏంటి? ఎందుకంటే మనకి ఆర్టికల్ 105 కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 105 ప్రకారం కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. సో, ఈ ప్రివిలేజెస్ అంటే పార్లమెంటు సభా హక్కులు. ప్రత్యేకంగా పార్లమెంటు సభ్యులకి ఉండేటటువంటి సభా హక్కులు. ఈ సభా హక్కులకి సంబంధించి పార్లమెంట్ ఒక చట్టం చేయాలి. కాకపోతే ఇప్పటిదాకా అలాంటి చట్టం ఏది చేయలేదు. అప్పటిదాకా చట్టం చేసేదాకా బ్రిటన్‌లో ఎటువంటి సభా హక్కులైతే అనుసరించబడతాయో, అవే సభా హక్కులు భారతదేశంలో కూడా అనుసరించబడతాయని చెప్పారు. సో, ఈ సభా హక్కుల ప్రకారం ఒక ఈ సభా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఎంపీలకి అప్లై అవుతాయి. యాస్ వెల్ యాస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకి అప్లై అవుతాయి. ఎంపీ అంటే లోక్‌సభ రిప్రజెంటేటివ్ కావచ్చు, రాజ్యసభ రిప్రజెంటేటివ్ కావచ్చు. అండ్ సేమ్ ప్రివిలేజెస్ ఏవైతే ఎంపీలకి వర్తిస్తాయో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కూడా వర్తిస్తాయి. సో, ఈ ప్రొవిజన్స్ ప్రకారం పార్లమెంట్లో, లోక్‌సభలోను అలాగే రాజ్యసభలోను రూల్స్ ఆఫ్ బిజినెస్ అని ఉంటాయి. ఆ రూల్స్ ఆఫ్ బిజినెస్‌లో చెప్పిన దాని ప్రకారం ఒక పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేసినప్పుడు, లేకపోతే బెయిల్ మీద విడుదల చేసినప్పుడు గాని, ఆ విషయాన్ని ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేసినప్పుడైనా కానీ, లేకపోతే విడుదల చేసినప్పుడు గాని, బెయిల్ మీద విడుదల చేసినా గాని, ఆ విషయాన్ని వెంటనే సభాపతికి తెలియజేయాలి. సో, సభాపతికి తెలియజేయడం అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటి? సభాపతి అంటే లోక్‌సభ మెంబర్ అయితేనేమో స్పీకర్‌కి చెప్పాలి. రాజ్యసభ మెంబర్ అయితేనేమో అరెస్ట్ చేసిన వ్యక్తి, చేయబడినటువంటి వ్యక్తి చైర్మన్‌కి చెప్పాలి. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకి సంబంధిత స్పీకర్ అండ్ చైర్పర్సన్‌కి చెప్పాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఫిబ్రవరి 9, 1988లో ఒక పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ మీద విడుదల చేయడం జరిగింది. కానీ ఆ ఇంటిమేషన్, ఆ అరెస్ట్‌కి, రిలీజ్‌కి సంబంధించినటువంటి ఇంటిమేషన్‌ని లోక్‌సభ స్పీకర్‌కి సెప్టెంబర్ 14, 1988న ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 7 నెలల కాలం అయిపోయిన తర్వాత. సో, అంటే 9th ఫిబ్రవరి 1988 మార్నింగ్ అరెస్ట్ చేశారు. సాయంత్రానికి బెయిల్ మీద రిలీజ్ చేశారు. బట్ దే హావ్ ఫెయిల్డ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద స్పీకర్. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. సీరియస్‌గా తీసుకొని సంబంధిత పోలీస్ అధికారి మీద కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఒక ఎమ్మెల్యేని గాని, ఎమ్మెల్సీని గాని, ఎంపీని గాని అరెస్ట్ చేసినా, కన్విక్షన్ చేసినా, డిటెన్షన్ చేసినా, ప్రివెంటివ్ డిటెన్షన్ చేసినా గాని ఖచ్చితంగా ఆ విషయాన్ని సభాపతికి తెలియచేయాలి. ఈవెన్ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కూడా అరెస్ట్ చేసినప్పటికీ కూడా. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే సపోజ్ ఒక టెర్రరిస్ట్ చట్టం కింద అరెస్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇన్ఫర్మేషన్ ఆఫ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ మస్ట్ బి గివెన్ టు ద హౌస్. అంటే స్పీకర్‌కి లేకపోతే చైర్మన్‌కి ఇయ్యాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే సభా హక్కుల ఉల్లంఘనకి దారితీసినట్టు అవుతుంది. సో, ఈ అంశాన్ని మనకి క్లియర్‌గా ఆర్టికల్ 105లోనే ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన మరో అంశం ఏంటి అంటే, పార్లమెంటు వేదిక పైన కానీ, అంటే సభా ప్రెమిసెస్‌లో నో డిటెన్షన్ వితిన్ ద ప్రిసింక్ట్స్ ఆఫ్ ద హౌస్. అంటే సభకి సంబంధించినటువంటి పర్యావరణంలో, ఆవరణలో గాని, మరెక్కడా గాని, సభ చుట్టుపక్కల, సభ లోపల సివిల్ లేకపోతే క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ చేయకూడదు. స్పీకర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయకూడదు. సభ వెలుపల అరెస్ట్ చేయాలి అన్నా కానీ సివిల్ కేసుల్లో స్పీకర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయకూడదు. బట్ ఇక్కడ మనం చర్చిస్తున్నటువంటి కేసు క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది కాబట్టి క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ని స్పీకర్కి ఇవ్వాలి. సో, దీనికి సంబంధించినటువంటి లీగల్ మెకానిజమ్స్ ఏమున్నాయి అంటే, మనకి లోక్సభ, సపోజ్ రాజ్యసభ కార్యకలాపాల నియమాలను ఉంటాయి. సభా కార్యకలాపాల నియమాలు అంటే రూల్స్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద రాజ్యసభ.
దీంట్లో మనకి రూల్ నెంబర్ 222A నుంచి 222B, 222C ఈ 3 నిబంధనలు చేర్చబడ్డాయి ఈ 1988 ఇన్సిడెంట్ తర్వాత. సో ఈ నిబంధనల ఆధారంగా ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే, సివిల్ కేసులు అరెస్ట్ చేయాలంటే ముందుగా స్పీకర్ అనుమతి తీసుకోవాలి. క్రిమినల్ కేసులు అరెస్ట్ చేయాలంటే అనుమతులు అవసరం లేదు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బెయిల్ మీద వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ అంతేకాకుండా సభ వెలుపల కానీ, సభ లోపల ఉండేటటువంటి సభ ప్రెమిసెస్లో, పార్లమెంటు ప్రెమిసెస్లో కానీ, అసెంబ్లీ ప్రెమిసెస్లో కానీ ఎక్కడ వీళ్ళని అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ చేయాలి అంటే క్రిమినల్ కేసుల్లో కూడా అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా స్పీకర్ అనుమతి తీసుకోవాలి. అలాగే మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్ అని ఉంది. ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఇందులో కూడా మనకి కొన్ని నిబంధనల్లో ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఆఫ్ ద మెంబర్స్ అండర్ సివిల్ ప్రాసెస్ అంటే సివిల్ కేసుల్లో సభా కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు, అంటే సభా కార్యకలాపాలు అంటే లోక్సభ సమావేశం, సభ్యుడు కనుక లోక్సభ సభ్యుడైతే లోక్సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు, ఆ రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాజ్యసభ సభ్యుల్ని, ఆ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలని, లేకపోతే సభకు సంబంధించిన కమిటీల సమావేశాలు ఉన్నప్పుడు కానీ వీళ్ళని అరెస్ట్ చేయకూడదు. సివిల్ కేసుల్లో కూడా అరెస్ట్ చేయకూడదు. అండ్ సమావేశాలు జరగడానికి 40 డేస్ ముందు, 40 డేస్ తర్వాత కూడా అరెస్ట్ చేయకూడదు. సో అరెస్ట్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే. సివిల్ కేసుల్లో చెప్తున్నా. క్రిమినల్ కేసుల్లో అయితే పర్మిషన్ లక్కర్లేదు. అరెస్ట్ చేయొచ్చు. అండ్ అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ని సభాపతికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అరెస్ట్ చేస్తే జరిగేటటువంటి ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో డిటైన్డ్ మెంబర్స్ హ్యావ్ ద రైట్ టు అటెండ్ ద సెషన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆర్ నాట్ అనే ఒక ఇష్యూ వస్తుంది. సపోజ్ ప్రస్తుతం రఘురామరాజు గారిని అరెస్ట్ చేశారు. సమావేశాలు కనుక ఉంటే ఈ ఇష్యూ వచ్చేది. ఏమని, సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక పార్లమెంటు సభ్యుడు ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యి డిటెన్షన్ అయ్యి ఉంటే అతను సమావేశాలకి హాజరు కావచ్చా లేదా అనే అంశం. సో ఈ డిటెన్షన్ అయినటువంటి సభ్యులు దే హ్యావ్ ఎ రైట్ టు అటెండ్ ద సెషన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్. సమావేశాలకి హాజరయ్యేటటువంటి హక్కు ఉంది. అండ్ అలాగే మరో ఇష్యూ ఏమొస్తుందంటే హ్యాండ్ కప్స్ యూజ్ చేయొచ్చా? ఒక ఎంపీని ఆర్ ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని అరెస్ట్ చేసినప్పుడు హ్యాండ్ కప్స్ యూజ్ చేయొచ్చా అనే ఒక ఇష్యూ వస్తుంది. సో ఒక ఎంపీ ఆర్ ఎమ్మెల్యే అరెస్ట్ చేసినప్పుడు తప్పించుకునేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే అతనికి హ్యాండ్ కప్స్ యూజ్ చేయాలి, అంటే చేతులకు బేడీలు వేయాలి. సో అటువంటి పరిస్థితి, అసాధారణమైనటువంటి తప్పించుకునే పరిస్థితుల్లో తప్ప హ్యాండ్ కఫ్స్ ఉపయోగించకూడదు. అయితే నథింగ్ కెన్ ప్రివెంట్ ది పోలీస్ ఫ్రమ్ హ్యాండ్ కఫింగ్ ఎన్ ఎంపీ. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఆల్సో. సో ఈ డైమెన్షన్స్ లో మనకి క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లీగల్ బ్యాక్గ్రౌండ్, అంటే LLB ఇలాంటి ఏమైనా చదివి ఉన్నా కానీ ఆర్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా కానీ క్వశ్చన్ అడగొచ్చు. సెక్షన్ 124A అంటే ఏంటి? సెడిషన్ యాక్ట్. 153A అంటే ఏంటి? సెడిషన్ అంటే 124Aలో సెడిషన్ అంటే మనకి ఐపీసీలో ఉన్న దాని ప్రకారం రాజద్రోహం. 153A అంటే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, విభిన్న సామాజిక వర్గాల మధ్య ఒక శత్రుత్వాన్ని పెంపొందించడం. సెక్షన్ 505 అంటే స్టేట్మెంట్స్, మేకింగ్ ఎనీ స్టేట్మెంట్ కండ్యూసింగ్ ద పబ్లిక్ న్యూసెన్స్, పబ్లిక్ డిస్టర్బెన్స్. అండ్ సెక్షన్ 120B అంటే కాన్స్పిరసీ, అంటే కుట్ర చేయడం, ప్రభుత్వానికి విరుద్ధంగా కుట్ర చేసేటటువంటి ప్రయత్నాలు చేయడం. సో ఈ అంశాలని కానీ, లేకపోతే ఆర్టికల్ 105 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఆర్టికల్ 105 గురించి అడగచ్చు. సో 105 ప్రకారం ఒక పార్లమెంటు సభ్యులకి ఉండేటటువంటి ఇండివిజువల్ ప్రివిలేజెస్ అండ్ కలెక్టివ్ ప్రివిలేజెస్ ఉంటాయి. ఆ ప్రివిలేజెస్ ని ఏ విధంగా ఉండాలి అనే దానికి పార్లమెంట్ చట్టం చేయాలి. అయితే పార్లమెంట్ ఇప్పటిదాకా అలాంటి చట్టం చేయలేదు. పార్లమెంట్ చట్టం చేసే వరకు దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని బ్రిటన్లో, బ్రిటిష్ పార్లమెంట్లో ఎటువంటి నిబంధనలు అయితే ఫాలో అవుతారో వాటినే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకి ఈవెన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కూడా సివిల్ కేసెస్లో ఎమ్మెల్యేలని కానీ, ఎంపీలు కానీ అరెస్ట్ చేయకూడదు. సభా కార్యకలాపాలు జరిగేటప్పుడు, లేకపోతే సభకి సంబంధించిన కమిటీల కార్యకలాపాలు, సమావేశాలు జరిగేటప్పుడు కూడా
ఎంపీని, ఎమ్మెల్యేలని 40 రోజుల ముందు గాని, 40 రోజుల తర్వాత గాని అరెస్ట్ చేయకూడదు సివిల్ కేసెస్‌లో. క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్పీకర్‌కి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది.